దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో స్వామివారికి ఇలా మొక్కులు చెల్లించుకున్నారు అన్నా లెజినోవా. ఏమంటారు ఇప్పుడు ఎందుకనే? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనినాలు సమర్పించారు. 44 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నారు. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. అదేంటి మావయ్య పొద్దున అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ దెంగండి. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. పిచ్చి జిలేబీ. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. ఏం జన్మరా మీది? ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటది హిందూయిజానికి మేమే. నేను అమ్మిన సరిపోదండి, ఉన్నది నువ్వు తగలెట్టే మొత్తానికి రోడ్డు మీద అడుకుందాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి బాబు ఈ బంగారం ఎక్కడ తాకట్టు పెట్టాలా, ఎక్కడ అమ్మాలా, ఈ ఉండి దేవుడు ఒకడంటాడు ఉండిని లాక్కోపోదాం ఈ రోజు అంత వచ్చితే అంత ఆయన నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు ఒకడంటాడు. ఒకడేమో దేవుడు భూములు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, వాటిని అది చేద్దాం వాటిని ఇది చేద్దాం అని ఒకడంటాడు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. ఏ రోజైనా సరే దేవుడికి ఇది చేసామా చేయలేకపోతే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. ఏ రోజైనా సరే అన్న ₹1 బిల్ల కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చినాడా? అలా చూస్తాండు ఏదో రోజు ఊరు మొత్తం కొనేస్తాను. తిరుమలను వ్యాపారం ఆదాయ మార్గంగా మార్చింది మా జగనన్నే. మీరు చేసిన పనికి ఎంతమంది ప్రమాదంలో పడ్డారో, అలాగే తలనీలాలు స్వామివారికి ఇవ్వాలంటే అస్సలు మనసు రాదు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. డిక్లరేషన్ పైన తాను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది. సడన్ గా ఎలా వచ్చారంటే నాకు మతం లేదు ఏమీ లేదు, మానవత్వమే నా మతం అని ఒక డైలాగ్ కొట్టి సినిమా డైలాగు. మరి సంతకం పెట్టాల్సి వస్తుందని ఆయన తిరుమల ఆలయం సందర్శనే మానేసుకున్న పరిస్థితి ఉంది. తీర్థం తీసుకుంటూ తాగినట్లుగా నటించి వెనక్కేయడాలు, కింద పోయడాలు. ఆయన బాడీ పెరిగిన వాళ్ళకి బ్రెయిన్ పెరగదు మామ. కొబ్బరికాయ కొట్టిండాయా అంటే ఒక స్టాండ్ తీసుకుని రావాలి, వంగి కొబ్బరికాయ కూడా కొట్టకుండా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. తిరుమల వెళ్ళండి, పట్టు వస్త్రాలు సమర్పించండి భార్యా సమేతంగా, కానీ ఎప్పుడు కూడా చేయలేదు. క్రైస్తవ బోధనలు బైబిల్ చదువుకుంటూనే శ్రీవారిని దర్శించుకోవచ్చు. తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. కానీ ఏ రోజు కూడా భారతిరెడ్డి గారు ఏ గుడికి రావడం ఎవరూ చూడలేదు. మరి ఆవిడ బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేసుకుంటారు, అయినప్పటికీ కూడా చూసారు అలా చేశారు. ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? ఐఎమ్ అ హిందూ, ఐఎమ్ అ ముస్లిం, ఐఎమ్ ఆల్సో అ సిక్. మినిస్టర్. If somebody were to ask what my religion is, I once again reiterate to everybody. In between the four walls in my house, I read the Bible. I am an Indian. Someone were to ask what my religion is, humanity is my religion. తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఒక్కరైనా వచ్చి అన్నదానం చేసిండ్రా? ఎవరైనా చేసిండ్రా? చూసిండ్రా? ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొక్కుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏదన్నా ₹1 విరాళంగానే ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చాలా మంది అంటున్నారు. సూపర్ అన్నయ్య, సూపర్. ఇది సరిపోదేమో, ఇంకా డోస్ ఎక్కువ కావాలేమో.
ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా బిల్ క్లింటన్ వా రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. పరలోకంలో ప్రవేశం ఉండదంట, గేట్ కాడే ఆపేస్తారు అని అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నోరు మీరే ఎదవకనా 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. భారతదేశం కాన్స్టిట్యూషన్, భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. తిరుపతిలో ఏ విధంగా రోడ్ల బడిగా తిరుగుతున్నాడో అది అందరికీ తెలిసిన విషయమే. చేతగాని సన్నాసులు పని లేక చాలా మంది ఏడుస్తున్నారు కొన్ని వర్గాలలో. నిజంగానే ఆమె క్రిస్టియన్ అయినా మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. అలాంటి వాళ్ళ పట్ల కూడా ఈ సన్నాసులు అలాగే ఏడుతూనే ఉంటారు. నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా వచ్చి చెప్పాడా ఇన్నే వెంటకలు ఇయ్యాలి అని చెప్పేసి. ఎంగిలి కూడు కాసపడే కుక్కల. మరి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసి మొత్తం వెంటకలే లేవు, మరి వాళ్ళది ఎట్లా? ఆమె చెప్పాలంటే ఆమె పరాయి దేశం నుంచి వచ్చింది. మన హిందూ ధర్మాన్ని హిందువులే నమ్మడం లేదు, హిందువులే మట్టిపాలు చేస్తున్నారు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా 17 లక్షలు డొనేట్ చేసింది ఒక్క రోజుకి. మీరు ఎవడైనా ఇక్కడ ఉన్న చర్చిలో, ఎంత పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయిగా, ఒక్కరైనా డొనేషన్ చేసిండ్రా? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.